మేడం, ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవుతుందా? ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది కంప్లీట్ గా నార్మల్ అమ్మా. అది మనకి యూట్రస్ కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది, సో దాని వల్ల కూడా మనం ఎక్కువ చూస్తాం. అండ్ వైట్ డిశ్చార్జ్ అనేది మన బాడీ యొక్క మెకానిజం, న్యాచురల్ మెకానిజం టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్. సో అది అవ్వడంలో ప్రాబ్లం అయితే ఉండదు. మేడం, నార్మల్ వైట్ డిశ్చార్జ్, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ని ఎలా తెలుసుకోవాలి మ్యామ్? ఈ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి క్రీమీ కన్సిస్టెన్సీగా కొంచెం జిగురుగా ఉంటుంది. దానివల్ల స్మెల్ రాదు, ఇచ్చింగ్ అనేది ఉండదు. అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా కనుక్కుంటాము అంటే బ్యాడ్ ఆర్డర్, ఫస్ట్ స్మెల్ అనేది బ్యాడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ రావడం కానీ, పెరుగుగా రావడం కానీ, చిక్కగా రావడం కానీ, ఆ ఏరియా అంతా పెయిన్, రెడ్నెస్ ఇట్లాంటివి మనం చూస్తాం. అది మనకు కంప్లీట్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటాం అన్నట్టు. చాలా మంది 9 months లో వాటర్ పోయింది అని వస్తారు. అది ఉమ్మనీరా లేక వైట్ డిశ్చార్జా, ఎలా తెలుసుకోవాలి మేడం? 9 months పడగానే కొంచెం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ చూస్తాం మనం పేషెంట్స్ లో. బట్ మనకి ఉమ్మనీరు లీక్ అవుతుంది అంటే గనక ఒకేసారి ఒక గష్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోయినట్టుగా, నెక్స్ట్ అది కంటిన్యూస్ లీకేజ్ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ ఏంటి, ఇంటర్మీడియట్ గా ఆగుకుంటా కొంచెంగా ఉంటుంది. అదే ఉమ్మనీరు మాత్రం ఒకేసారి గష్ వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, డాక్టర్నే కలవండి. అది ఏ మంత్ అయినా సరే మీకు ఉమ్మనీరా వైట్ డిశ్చార్జ్ అనేది కన్ఫ్యూజన్ ఉంటే డాక్టర్ని కలవండి. గూగుల్ మిత్స్ ని నమ్మకండి.